యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము. దేవుని యొక్కయు ప్రభువైన యేసుక్రీస్తు యొక్కయు దాసుడైన యాకోబు అన్యదేశములందు చెదిరియున్న 12 గోత్రముల వారికి శుభమని చెప్పి వ్రాయినది. నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి మీరు నానా విధములైన శోధనలో పడినప్పుడు అది మహానందమని ఎంచుకునుడి. మీరు సంపూర్ణులను అనునాంగులను ఏ విషయంలోనైనా కొదువులేని వారినై ఉండునట్లు ఓర్పు తన క్రియను కొనసాగనింపనీయుడి. మీలో ఎవనికైనా జ్ఞానము కొదువుగా ఉన్నడలా అతడు దేవుని అడగవలెను, అప్పుడది అతనికి అనుగ్రహింపబడును. ఆయన ఎవరిని గద్దింపక అందరికీ ధారాళముగా దయచేవాడు. అయితే అతడు ఏమాత్రము సందేహింపక విశ్వాసంతో అడగవలెను. సందేహించువాడు గాలి చేత రేపబడి ఎగురుపడు సముద్ర తరంగమును పోలియుండును. అట్టి మనుష్యుడు ద్విమనస్కుడై తన సమస్త మార్గములందు అస్థిరుడు గనుక ప్రభువు వలన తనకేమైనను దొరుకునని తలంచుకొనరాదు. దీనుడైన సహోదరుడు తనకు కలిగిన ఉన్నత దశయందు అతిశయింపవలెను. ధనవంతుడైన సహోదరుడు తనకు కలిగిన దీనదశయందు అతిశయింపవలెను. ఏలియనగా ఇతడు గడ్డి పువ్వలే గతించిపోవును. సూర్యుడెదించి వడగాలి కొట్టి గడ్డిని మార్చివేయగా దాని పువ్వు రాలును, దాని స్వరూప సౌందర్యమును నశించును. అలాగే ధనవంతుడు తన ప్రయత్నములలో వాడిపోవును. శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభువు తన్ను ప్రేమించు వారికి వాగ్దానము చేసిన జీవ కిరీటము పొందును. దేవుడు కీడి విషయమై శోధింపబడనేరడు. ఆయన ఎవరిని శోధింపడు గనుక ఎవడైనాను శోధింపబడినప్పుడు నేను దేవుని చేత శోధింపబడుచున్నానని అనకూడదు. ప్రతివాడు తన స్వకీయమైన దురాశ చేత ఈడ్వబడి మరులు కొల్పబడిన వాడే శోధింపబడును. దురాశ గర్భమును ధరించి పాపమును కనగా పాపము పరిపక్వమై మరణమును కనెను. నా ప్రియ సహోదరులారా, మోసపోకుడి. శ్రేష్టమైన ప్రతి ఈవియు సంపూర్ణమైన ప్రతి వరమును పరిసంబంధమైనదై జ్యోతిర్మెడకు తండ్రి యొద్ద నుండి వచ్చును. ఆయన యందు ఏ చంచలత్వమైనను గమనాగమనము వలన కలుగు ఛాయ అయినను లేదు. ఆయన తను సృష్టించిన వాటిలో మనము ప్రథమ ఫలముగా ఉండునట్లు సత్యవాక్యం వలన ఆయన మనలను సాత్వికంతో కనెను. నా ప్రియ సహోదరులారా, మీరు సంగతి ఎరుగుదురు గనుక ప్రతి మనుష్యుడు వినుటకు వేగిరపడివాడును, మాట్లాడుటకు నిదానించువాడును, కోపించుటకు నిదానించిన వాడునే ఉండవలెను. ఎందుకనగా నరుని కోపము దేవుని నీతి నెరవేర్చదు. అందుచేత సమస్త కల్మషమును వెర్రవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించుడి. మీరు వినువారు మాత్రమే ఉండి మిమ్మును మీరు మోసపరుచుకొనకుండా వాక్య ప్రకారము ప్రవర్తించుడి. మీలో ఎవడైనా వాక్యము విని దాని ప్రకారము ప్రవర్తింపని వాడైతే వాడు అద్దంలో తన సహజముఖమును చూచుకుని మనుషుని పోలి ఉన్నాడు. వాడు తన్ను చూచుకుని అవతలికి పోయి తానెట్టువాడో వెంటనే మరిచిపోవును కదా. అయితే స్వాతంత్రనిచ్చు సంపూర్ణమైన నియమంలో తేరి చూచి నిలకడగా ఉండు వాడెవడో వాడు విని మరిచివాడు కాక క్రియను చేయవాడై ఉండి తన క్రియలో ధన్యుడగును. ఎవడైనాను నోటికి కళ్ళము పెట్టుకొనుక తన హృదయమును మోసపరుచుకొనుచు భక్తి గలవాడినని అనుకుని ఎడల వాని భక్తి వ్యర్థమే. తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమునైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను విధవరాండ్రను వారి ఇబ్బందిలో పరామర్శించుటయు ఇహలోక మాలిన్యమును కంటకుండా తన్ను తాను కాపాడుకుంటూనే. 2వ అధ్యాయం. నా సహోదరులారా, మహిమా స్వరూపియాగు యేసుక్రీస్తును గూర్చిన విశ్వాస విషయంలో మోమాటము గలవారై ఉండకుడి. ఏలియనగా బంగారు ఉంగరము పెట్టుకుని ప్రశస్త వస్త్రములు ధరించుకుని ఒకడు మీ సమాజ మందిరంలోనికి వచ్చినప్పుడు మురికి బట్టలు కట్టుకుని దరిద్రుడును లోనికి వచ్చిన ఎడల మీరు ప్రశస్త వస్త్రము దంచుకున్న వానిని చూచి సన్మానించి నీవిక్కడ మంచి స్థలమందు కూర్చుండమని చెప్పి ఆ దరిద్రునితో నీవక్కడ నిలువము, లేక నా పాదపీఠమునకు దిగువన కూర్చుండమని చెప్పిన ఎడల మీ మనస్సులో భేదములు పెట్టుకుని మీరు దురాలోచనతో విమర్శన చేయవరగుదురు కారా. నా ప్రియ సహోదరులారా, ఆలకించుడి. ఈ లోక విషయంలో దరిద్రులైన వారిని విశ్వాసమందు భాగ్యవంతులుగాను తన్ను ప్రేమించే వారికి తను వాగ్దానం చేసిన రాజ్యమునకు వారసులుగా ఉండుటకు దేవుడు ఏర్పరచుకొనలేదా? అయితే మీరు దరిద్రులను అవమానపరచుదురు, ధనవంతులు మీ మీద కఠినముగా అధికారము చూపుదురు. మిమ్మల్ని న్యాయ సభలకు ఈడ్చుచున్నవారు వీరే కదా.
మీకు పెట్టబడిన శ్రేష్టమైన నామమును దూషించువారు వీరే కదా. మెట్టుకు నీవలే నీ సహోదరుని ప్రేమించమను లేఖనంలో నున్నట్టి ప్రాముఖ్యమైన ఆజ్ఞను మీరు నెరవేర్చిన ఎడల బాగుగానే ప్రవర్తించేవారగుదురు. మీరు పక్షపాతం గలవారైతే ధర్మశాస్త్ర విషయంలో అపరాధులను తీర్చబడి పాపము చేయవారగుదురు. ఎవడైనను ఆజ్ఞలన్నీ గైకొని ఒక ఆజ్ఞ విషయంలో తప్పిపోయిన ఎడల ధర్మశాస్త్రం విషయంలో అపరాధి అగును. నరహత్య చేయవద్దని చెప్పినవాడు వ్యభిచరింపొద్దని చెప్పినవాడు నరహత్యయు చేయవద్దని చెప్పెను గనుక వ్యభిచరింపకపోయినను నరహత్య చేసిన ఎడల ధర్మశాస్త్ర విషయంలో అపరాధి వైతివి. స్వాతంత్రమిచ్చు నియమము చెప్పున తీర్పు పొందబోవారికి తగినట్టుగా మాట్లాడుడి, అలాగనే ప్రవర్తించుడి. కనికరము చూపని వారు కనికరము లేని తీర్పు పొందుదురు. కనికరము తీర్పును మించి అతిశయపడును. నా సహోదరులారా, క్రియలు లేకుండా ఎవడైనాను తనకు విశ్వాసము కలదని చెప్పిన యెడల ఏమి ప్రయోజనము? అట్టి విశ్వాసం అతన్ని రక్షింపగలదా? సహోదరుడైనను సహోదరి అయినను దిగంబరులై ఆనాటికి భోజనం లేక ఉన్నప్పుడు మీలో ఎవడైనను శరీరమునకు కావలసిన వాటిని ఇయ్యక సమాధానముగా వెల్లుడి, చలి కాచుకునుడి, తృప్తి పొందుడని చెప్పిన యెడల ఏమి ప్రయోజనము? అలాగే క్రియలు లేని విశ్వాసము క్రియలు లేనిదైతే అది ఒంటిగా ఉండి మృతమైన దగును. అయితే ఒకడు నీకు విశ్వాసం ఉన్నది, నాకు క్రియలున్నవి, క్రియలు లేకుండా నీ విశ్వాసమునకు కనపరచుము, నేను నా క్రియల చేత నా విశ్వాసం నీకు కనపరుతానని చెప్పాను. దేవుడొక్కడని నువ్వు నమ్ముచున్నావు, అలాగూ నమ్ముట మంచిదే. దెయ్యములను నమ్మి వణుకుచున్నవి. వ్యర్థుడా, క్రియలు లేని విశ్వాసము నిష్ఫలమైనదని తెలుసుకొనగోరుచున్నావా? మన తండ్రి అయిన అబ్రహాము తన కుమారుడిని ఇస్సాకును బలిపీఠం మీద అర్పించినప్పుడు అతడు క్రియల మూలమున నీతిమంతుడని తీర్పు పొందలేదా? విశ్వాసము అతని క్రియలతో కూడి కార్యసిద్ధి కలగజేసిననియు క్రియల మూలముగా అతని విశ్వాసము పరిపూర్ణమైనదియో గ్రహించుచున్నాము. కాబట్టి అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. అతనికి నీతిగా ఎంచబడిన అను లేఖనము నెరవేర్చబడెను. మరియు అతనికి దేవుని స్నేహితుడని పేరు పెట్టబడెను. ప్రతి మనుషుడు విశ్వాసం మూలన మాత్రమే గాక క్రియల మూలంనను నీతిమంతుడని ఎంచబడునని దీని వలన మీరు గ్రహించితిరి. అటువలే రాహాబను వేశ్య కూడా దూతలను చేర్చుకుని వేరొక మార్గమున వారిని పంపివేసి క్రియల మూలమున నీతిమంతురాలని ఎంచబడెను కదా. ప్రాణము లేని శరీరం ఎలాగూ మృతమో క్రియలు లేని విశ్వాసము మృతము.